అదిగో అక్కడ. ఆ నందగాడు నన్నే మోసం చేశాడు. వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. ఇంత డబ్బు ఇంత ఈజీగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడా ఇది ఇంకో ట్విస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందగాడి కోసం. వాడేడున్నాడో తెలిసింది ఈడొక్కడికే. అందుకే పెద్దన్నడ్డ నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు నాయను. చెప్పరా వాడేడా? నువ్వు నంద కోసం ఎందుకు వెతుకుతున్నావు? డాక్టర్ నిర్మలం ఎక్కడ? అయ్యా. ఏమ్రా, వాడమ్మ దొరికిందా? వాళ్ళ అమ్మ లేదయ్యా, ఈ మధ్యనే చచ్చిపోయింది. మీరే చంపించారయ్యా. నేను చంపి నేను కలిసేటందుకు పోతిరెడ్డి బాబాయ్ వచ్చినారు. దేవేంద్ర, రేపు మా అమ్మాయి నిశ్చితార్థం. నిన్ను పిలిచేదానికి వచ్చిన. నువ్వు ఇంట్లోంచి రావని తెలుసు, మాట వరుసకైనా పిలవాలి కదా, అందుకే వచ్చిన. సొక్క అయింది చండాలంగా, మార్చుకో. పోయిన పరువు జాలేదా అయింది. పోతాంలే, ఇడుంటావా అయింది. రాయే, చూస్తా ఉండవు. ఇంకా లాభం లేదు బావా. హైదరాబాద్ కి ఫోన్ చెయ్యి, పెద్దానికి ఫోన్ చెయ్యి. వద్దురా, ఇంత చిన్నదానికే ఫోన్ చేస్తున్నారా అని అన్న కోపడతాడు. ఇది చిన్నది కా బావా, చాలా పెద్దది. పెద్దాయన వల్లే సాధపడుతుంది. లైన్లో ఉండు. దేవేంద్ర ఫోన్. ఏందిరా, ఎట్లా ఉండారు? ఏం బాలేదు బావా. ఒక్కడిని పీకలేక నాకు ఫోన్ చేసినారా? అన్నయ్య, ఆడి తక్కువ అంచనా అయ్యద్దు. ఆడి కోపం నీకు తెలియదు అన్నయ్య. పెరిగిన యాళ్ళారా, రేపీ పాటికి వాడు ఉండడు. ఆడుంటాడో ఉండడో కానీ నేను మాత్రం ఉండను. నేను మన బెంగళూరు గెస్ట్ హౌస్ పోయి వాడి తల్లి ఒంటి మీద చెయ్యేస్తేనే నా తమ్ముడిని పబ్లిక్ లో బట్టలు చించి కొట్టాడంట. వాడిని చంపను, వాడి తల్లిని పబ్లిక్ గా చంపిస్తా. వాడేం చేస్తాడో చూస్తా. నిర్మలమ్మ కిదరే? ఓపీలో ఉన్నారు. ఎవరు అమ్మని చంపాలని చూస్తున్నారా? కాపాడుకుందాం రండిరా. పదండమ్మా, పదండి. మీరు లోను పదండమ్మా, మీరు అసలు బయట.
అంకుల్ చచ్చిపోతున్నారు. నా మాట విను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మా నువ్వు ఉన్నప్పటిలాగానే హాస్పిటల్ నడిపిస్తా, కానీ నువ్వు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం పైకి పంపిస్తా. వాడు కూల్గా సిటీలోకి దిగాడు. జయరామ్ని భగవాన్ని లేపేశాడు. నా అంచనా కరెక్ట్ అయితే వాడిప్పుడు నందాన్ని చంపే పనిలో ఉన్నాడు. ఆగండి, పూర్వానుభవంతో చెప్తున్నాను, మనం దిగటం మంచిది కాదు. నందా, బయటికి రా. నీ చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. పెద్దన్న పంపాడా? ఆడికన్నా పెద్దోడు పైవాడు పంపాడు, నిర్మలమ్మను చంపినందుకు పగ తీర్చుకోమని. ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాను, ఈ రోజు నిన్ను చంపి ఎంజాయ్ చేస్తాను. దీన్ని బట్టి చూస్తే వాడి నెక్స్ట్ టార్గెట్ మీరే. వాడి టార్గెట్ నేనేంద్రా, వాడే నా టార్గెట్. వాడిని ఎలా చంపాలో ఐడియా ఇచ్చిన వాడికి ఇవన్నీ. బాంబే నుంచి దావుద్ గ్యాంగ్ ని పిలుద్దామన్నా,
చెన్నైలో ఒక మంచి షార్ప్ షూటర్ ఉన్నాడన్నా. నా మాటిని నువ్వు దుబాయ్ పారిపోనా అన్నా. పెద్దన్నకే దొరకని నందాగాడిని ఇతికి మరీ చంపాడు. నువ్వు ఆ లెక్క అన్నా. ఇట్రారా. మిమ్మల్ని హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. నువ్వు తెలివైన దానివి. నీ తెలివితో మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు, ఓకే? మరి నాకేం చెప్పరా? సార్ శిరీష కూడా ఏదైనా చెప్పండి సార్. తనకు చెప్పిందే నీకు చెప్తాండా. నేను నా తండ్రి చేసిన అప్పు తీర్చడానికి ఈ తప్పు చేయాల్సి వచ్చింది. నిజం సార్, శిరీష ఇస్ వెరీ గుడ్ గర్ల్ సార్. సిగ్గు విడిచి చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. నిజం సార్, జెన్యూన్ ఎమోషన్. ఆ కన్నీళ్లు చూడండి సార్. నువ్వు నాతో కలిసి జర్నీ చేయలేవు, కష్టపడతావు. ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. చూసారా సార్, ఆ వాయిస్ లో తెగింపు చూడండి సార్. కానీ ఇప్పుడు నేను కష్టపెట్టడానికి సిద్ధంగా లేను. రేయ్ పెద్దనా, నా తల్లిని చంపిన వాళ్ళందరినీ వరుస పెట్టి చంపుకుంటూ వచ్చిన. ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు యాడ ఏ దిక్కునున్నా నీకు కుక్క చావు చూపిస్తా. సచ్చారెడ్డి, నేను నీ తల్లి సమాధి దగ్గరే ఉన్నాను. ఎందుకున్నానో తెలుసా? ఆ సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పాతి పెట్టడానికి. ఏం జాతకం రా నీది? నీ తల్లిని చంపినప్పుడు నువ్వు దగ్గరలేవు. ఇప్పుడు నీ చెల్లెల్ని చంపేటప్పుడు కూడా దగ్గర లేకుండా పోయావు. వాడొచ్చే లోపు దీన్ని చంపి పాతి పెట్టరా. అన్నయ్య, నేను బెంగళూరులో ఉన్న సంగతి వీడికి తెలిసిపోయింది అన్నయ్య. మనం ఒక ఎత్తేస్తే లోపట్టి వీడు 10 ఎత్తులేస్తాడన్నయ్య. పెద్దనా, ఏం జాతకం రా నీది? నిన్ను ఎట్టా చంపాలని చూస్తా ఉంటే నువ్వే మంచి ప్లేస్ బుక్ చేసుకుని ముహూర్తం పెట్టుకున్నావు. ఎవడ్రా నువ్వు? అందరికీ చెమటలు పుట్టించే నాకు మాట పడిపోయేటట్టు చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా పోయి పోయి వీడితే ఎందుకు పెట్టుకున్నానని? వాణ్ణి నేనే. నన్ను ఇంతగా డిస్టర్బ్ చేసినా నువ్వెలా ఉంటావో చూడాలనుందిరా. వస్తాండా. నేను మగాడిలా నా చెల్లెల్ని కాపాడుకుంటా. నువ్వు మగాడు అయితే నిన్ను నీ తమ్ముడిని కాపాడుకో. రా 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 రా. చెల్లమ్మా, నువ్వు టెన్షన్ పడద్దు. అరగంటలో వాడిని చంపి మనం లంచ్కి పోదాం. నువ్వేనా ఇన్నాళ్ళు నాతో ఆడుకుంది? అన్నయ్య, ఈయన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈడు చూసేదానికి సినిమా హీరోల అందంగా ఉంటాడు, కానీ ఈడి దెబ్బలు చాలా మందంగా ఉంటాయి. వాడొక్కడు ఏం పిగుతాడ్రా? న్యాయం ఎవరి వైపు ఉంటే వాడు ఒక్కడైనా 100 మందితో సమానం రా. చూడ్రా, నా వెనక జనం, నా పవర్. నీకు పవర్ ఉంటే నాకు పొగరుంది. నీ చేతుల్లో ఆయుధం ఉంటే నా గుండెల్లో దమ్ముంది. ముందుకొస్తున్నావు, అసలేందిరా నీ ధైర్యం? తల్లి కోసం పగ తీర్చుకునే వాడికి ధైర్యం, చెల్లెల్ని కాపాడుకునే వాడికి తెగింపు అయ్యే వస్తాయిరా. పోండ్రా, వాడిని చంపి నా తమ్ముడిని తేండి. పోండి.
తలుచుకుంటా నీకు నరకం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా. నువ్వు పైకి పోయి నరకాన్ని చూసి ఇదంతా కిందనే అనుభవించి వచ్చానే అనుకుంటావు. నీకు పోయిన ధైర్యం తెప్పిస్తా. రా రా రా. నా చెల్లెల్ని చంపాలంటే ముందు నన్ను చంపాలి రా.